అరుణాచలేశ్వరుని దర్శనం ఉదయమే అయిపోయింది కదా. మధ్యాహ్నం 4 నుంచి గిరిప్రదక్షిణ అయితే మొదలుపెట్టాం. రాజగోపురం దగ్గర ఇలా హారతి కర్పూరం వెలిగించి మా గిరిప్రదక్షిణ సక్రమంగా జరగాలని స్వామివారికి నమస్కారం చేసుకుని గిరిప్రదక్షిణ మొదలుపెట్టాం. ముందుగా ఇంద్రలింగ దర్శనం అయితే చేసుకున్నామండి. ఈసారి మనం గిరి ప్రదక్షిణకి బోట్స్ అయితే ఎక్కడికక్కడ పెట్టారనమాట. రెండవది అగ్నిలింగ దర్శనం చేసుకున్నాం. అగ్నిలింగం తర్వాతే రమణ మహర్షి వారి ఆశ్రమం ఉంటుంది. ప్రదక్షిణ చేసేటప్పుడే రమణ మహర్షి ఆశ్రమాన్ని కూడా చూసేసాం. నెమళ్ళు అయితే చాలా అందంగా ఉన్నాయి. దారిలో అందరూ కొబ్బరి బొండాలు కొట్టించుకున్నామండి. లోపల కొబ్బరి కూడా చాలా బాగుంది, అది కూడా తీసిచ్చారనమాట. అరుణాచల గిరి అయితే మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది మనం ప్రదక్షిణ చేసేటప్పుడు. ఈ సంవత్సరం అయితే ప్రదక్షిణ చేసే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారని, మాతో పాటు చాలా మంది గుంపులుగా అయితే ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారనమాట. డే టైంలో అంటే పగలు వెలుగున్నప్పుడైతే మనకి వెలిగించిన జ్యోతి అయితే కనిపించదు. సాయంత్రం అయ్యేసరికి జ్యోతి దర్శనం అయితే అవుతుందనమాట. అంటే చీకట్లో కొంచెం కనిపిస్తూ ఉంటుందన్నమాట. జ్యోతి దర్శనం మీరు కూడా చేసుకోండి. మనకి దూరం నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది. తర్వాత యమలింగం వచ్చేసింది. యమలింగ దర్శనం చేసేసుకున్న తర్వాత దారిలో జింకలు అవి కూడా కనిపిస్తాయండి. చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. ఇదివరకు ఎక్కువగా కనిపించేవి కాదు, ఈ మధ్య అయితే జింకలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఇలా గిరిప్రదక్షిణ చేసేవాళ్ళు వాటికి ఏదో ఒక ఫుడ్ పెడుతున్నారు కాబట్టి అవి బయటకు వచ్చి గ్రిల్స్ దగ్గరకు చూస్తున్నాయి అనమాట. జింకలు కనిపించినాయి కదా. తర్వాత అయితే దారిలో దుర్వాస మహర్షి గుడి అయితే ఉందన్నమాట. ఇక్కడ చెట్టు దగ్గర అందరూ కూడా రాళ్ళు పేరుస్తున్నారు. ఇలా రాళ్ళు పేరితే ఇల్లు కట్టుకుంటారని నమ్మకం అనమాట. ఇక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయన్నమాట. మహర్షి దర్శనం అయిపోయిన తర్వాత మేము నైరుతి లింగ దర్శనం అయితే చేసుకున్నామండి. నైరుతి లింగ దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ కొంతమంది భక్తులు అయితే పారవస్యంగా స్వామివారి స్మరణ చేస్తూ నృత్యం అయితే చేశారనమాట. చూడడానికి చాలా బాగుంది, మీరు కూడా చూసేయండి. నైరుతి లింగ దర్శనం తర్వాత సూర్యలింగ దర్శనం అయితే చేసుకున్నాము. అష్టలింగాలతో పాటుగా సూర్యలింగం, చంద్రలింగం కూడా ఉంటాయి. ప్రతి గుడి దగ్గర దీపం వెలిగించే ఆచారం అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా హారతి కర్పూరం వేసి దండం పెట్టుకుంటూ ఉంటారు. సూర్యలింగ దర్శనం అయిపోయిన తర్వాత వరలింగ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇలా మనకి దారిలో వరుసగా ఒక్కొక్క గుడి అయితే దర్శనం ఇస్తూ ఉంటాయి అనమాట. అష్టలింగాలే కాదండి, మనం గిరిప్రదక్షిణ చేసేటప్పుడు మనకి చాలా రకాల దేవతామూర్తులు, అమ్మవారి దర్శనం కూడా అవుతూ ఉంటుంది. పౌర్ణమికి దగ్గరలో ఉన్నాం కదా, పౌర్ణమి చంద్రుడు చాలా అందంగా ఉన్నాడనమాట. ఇక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉందండి. దేవాలయాన్ని అంతా కూడా అందంగా లైట్స్తో అయితే చాలా బాగా అయితే అలంకరించారు. అమ్మవారు కూడా చాలా అందంగానే ఉన్నారన్నమాట. గిరిప్రదక్షిణ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ముఖ్యమైన అష్టలింగ దర్శనాన్ని, అలాగే సూర్యలింగ, చంద్రలింగ దర్శనం చేసుకుంటూ ఉంటారండి. ఇలాంటి దేవాలయాన్నింటినీ కూడా కొంతమంది లోపలికి వెళ్తారు, కొంతమంది బయట నుంచి దండం పెట్టుకుని వచ్చేస్తారనమాట. అష్టలింగాల్లో 6వ లింగమైన వాయులింగ దర్శనానికి అయితే వచ్చామండి. నెక్స్ట్ వచ్చే లింగాలు అలాగే మోక్షద్వారం, మిగతా వాటితో పార్ట్ 2లో అయితే నేను గిరిప్రదక్షిణ వీడియో అప్లోడ్ చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.